హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో మనం ప్రస్తుతానికి చూస్తుండేది వచ్చేసరికి నిఫ్టీ చార్ట్ అనమాట. అండ్ ఈరోజు ఏదైతే ట్రేడింగ్ మనకు జరిగిందో, సో ఈరోజు ట్రేడింగ్ సెషన్ని మనం వాచ్ చేస్తున్నాం. సో ఈ లెవెల్స్ అన్నీ కూడా మనం ఎస్టర్డే మాట్లాడుకున్నాం అనమాట. అండ్ మనకు మార్కెట్ ఓపెన్ అవ్వడమే ట్రెండ్ డిసైడింగ్ జోన్ ఏదైతే ఉందో దానికి డౌన్ సైడ్ మార్కెట్ ఓపెన్ అయింది. సో కాబట్టి మన వ్యూ వచ్చేసరికి ఈరోజు పుట్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ పుట్ సైడ్ మనకి ప్రాపర్ సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి, ఓకే, ప్రాపర్ రెసిస్టెన్స్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది మార్కెట్ అనేది మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. సో మార్కెట్ ఓపెనింగ్ చూస్తే నియర్ టు ద బయింగ్ లెవెల్ దగ్గర మార్కెట్ అయితే ఓపెన్ అయింది. కానీ సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక ఎక్స్టెంట్ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ ఈరోజు మనం ఎందుకు ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, రీజన్ ఏందని మాట్లాడుకుంటే, సో ఎస్టర్డే క్లోజింగ్ స్వింగ్ ఏదైతే ఉందో, సో ఈ క్లోజింగ్ స్వింగ్ యొక్క లోస్ అండ్ హైస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఈ క్లోజింగ్ స్వింగ్ లోస్ దగ్గర మార్కెట్ ఆ లెవెల్స్కి, ఆ ఏరియాస్కి వచ్చినప్పుడు, సో ఇక్కడ ఎవరైతే నిన్న కొంతమంది బయర్స్ జాయిన్ అయి ఉన్నారో ఆ క్లోజింగ్ స్వింగ్ దగ్గర ఇంకొకసారి బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది అనమాట. సో ఆ లెవెల్స్ దగ్గర జరిగిన ఈ బయింగ్ యాక్టివిటీతో సో ఈ 2-3 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి గుడ్ క్యాండిల్స్ మళ్ళీ మనకు వచ్చాయి అనమాట. అండ్ ఎస్టర్డే క్లోజింగ్ స్వింగ్ హైస్, ఓకేనా. సో ఇది ఎస్టర్డే క్లోజింగ్ స్వింగ్ హైస్ అనమాట. సో నియర్ టు దీస్ ఏరియాస్ ఎప్పుడైతే మార్కెట్ రీచ్ అయిందో, సో ఇంకొంతమంది సెల్లర్స్ అనేవాళ్ళు ఈ ఏరియాస్లో సెల్ ఆఫ్ చేశారనమాట. సో మనకు మార్కెట్ ఓపెన్ అయింది వచ్చేసరికి ట్రెండ్ డిసిషన్ జోన్ డౌన్ సైడ్ మార్కెట్ ఉంది కాబట్టి, సో ఎస్టర్డే హైస్కి, క్లోజింగ్ స్వింగ్ హైస్కి ఎప్పుడైతే మార్కెట్ రీచ్ అయిందో, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నుంచి మార్కెట్లో మనకి సెల్ ఆఫ్ ఉంటుందని, సో ఈ సెల్ ఆఫ్ని మనం చూస్తున్నాం అనమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి ఈరోజు 0 to హీరో మూవ్ కోసం ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే బయింగ్ లెవెల్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో మార్కెట్ ఈ ఏరియాస్లో, ఓకే, మార్నింగ్ 11 o'clock నుంచి మార్కెట్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసింది. సో రెగ్యులర్గా మార్కెట్ ఈ ఏరియాస్లో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తే ఒక గుడ్ బయింగ్ మూవ్ రావాలి, 0 to హీరో మూవ్, అకౌంట్స్ AA మూవ్ అనమాట రావాలి. బట్ ఈరోజు మనకు అలాంటి మూవ్ రాలేదు కాబట్టి ఈ మూవ్ని మనం రేపు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మార్నింగ్ మనకు 11 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఏరియాస్లో టైం స్పెండ్ చేసింది కాబట్టి, సో మన అనాలిసిస్ ప్రకారం ఈ బయింగ్ లెవెల్ ఎక్కువ మంది బయర్స్ జాయిన్ అయి ఉంటారని, సో ఇక్కడ నుంచి రేపు ఒక గుడ్ బయింగ్ మూవ్ ఉంటుంది అనేది మన ఎక్స్పెక్టేషన్ అనమాట.